ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియలేదు. ఇప్పుడు తాజాగా తేల్చేశారు. 8 మంది మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించేశారు. వాళ్ళ మృతదేహాలను రెస్క్యూ టీం గుర్తించింది. డెడ్ బాడీలను మార్క్ చేసింది. రెస్క్యూ టీం 3 మీటర్ల మట్టి లోపల ఆ మృతదేహాలు ఉన్నట్టుగా కనుగొన్నారు. మృతుల్లో 6 కార్మికులు, 2 ఇంజనీర్లు ఉన్నారు. ఆక్వా ఐతో పాటు జీపీఆర్ సిస్టంతో 5 మృతదేహాలను రెస్క్యూ టీం గుర్తించింది. మట్టిలో కూరుకుపోయిన మృతదేహాలని టన్నెల్ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో 3 మృతదేహాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాలను టన్నెల్ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సందర్భంలో ఐఐటి మద్రాస్కి చెందిన నిపుణుల బృందం ఈ చివరిలో కీ రోల్ పోషించింది. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ అనే ఒకటి ఉంది వాళ్ళ దగ్గర టెక్నాలజీ. దాని ద్వారా ఈ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రంగంలోకి దిగింది. భూమిలో కూరుకుపోయిన వాళ్ళ స్థితిని తెలుసుకునేందుకు అత్యాధునికమైన టెక్నాలజీని ఉపయోగిస్తుంది. జీరో గ్రావిటీ పెనట్రేటింగ్ రాడార్ టెక్నాలజీని ఉపయోగించి భూమిలోకి తొలగిపోయిన వాళ్ళని గుర్తించేందుకు ప్రత్యేక బృందం శ్రమిస్తుంది. ప్రాణాలతో వస్తారనుకున్న వాళ్ళ మృతదేహాలు బయటపడడంతో టన్నెల్ దగ్గర ఇప్పుడు విషాద ఛాయలు నెలకొన్నాయి.